క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు పునీత అంతోని వారి యొక్క అద్భుతాన్ని మరొకటి రుచి చూద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి స్వస్థత చేకూర్చడం. 1683వ సంవత్సరంలో మార్చి నెలలో రోమ్ నగరంలో జరిగినటువంటి గొప్ప అద్భుతము ప్రియులారా. నేపుల్స్ రాజుగారైన, సభకు ప్రతినిధి అయిన డాన్ నికోలస్ గ్రాసి గారు తన భార్య బిడ్డతో రోమ్ నగరాన్ని సందర్శించడానికి వెళ్ళారు. ఆ రోమ్ నగరాన్ని సందర్శించుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి, అస్వస్థతకి గురి అయ్యాడు కుమారుడు. ఆ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఈ డాన్ నికోలస్ గ్రాసి గారు అనేక మంది వైద్యులను సంప్రదించారు. ఆ డాక్టర్లందరూ కూడా ఆ కుమారుడికి ఆరోగ్యం చేకూర్చలేకపోయారు. ఇంకా చనిపోతాడన్నటువంటి సమయానికి వెళ్ళిపోయాడు కుమారుడు. ఆ చేతులు ఎత్తేసారు ఆ డాక్టర్లందరూ కూడా. ఇంకేముంది, చనిపోతాడేమో అన్నటువంటి సందర్భంలో ఆ కుమారుడి యొక్క తల్లి డాన్ నికోలస్ గ్రాసి గారి యొక్క భార్య పునీత అంతోని వారంటే అత్యంత భక్తి, ప్రేమ, గౌరవం కలిగినటువంటి ఆ తల్లి అంతోని వారి మీద అత్యంత నమ్మకముతో ప్రార్థన చేస్తుంది. ఓ పునీత అంతోని వారా, నా కుమారుని మరణావస్థలో ఉన్నాడు, రక్షించే బాధ్యత నీకు సమర్పించుకుంటున్నాను అని ఎప్పుడైతే ఆమె శరణు కోరిందో, తన కుమారుని సమర్పించిందో, ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ పవిత్రమైనటువంటి ప్రార్థన సహాయంతో పునీత అంతోని వారు సహాయం చేయటానికి కుమారుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆ కుమారుడు మంగళవారం రోజున మధ్యాహ్నం సమయములో ఆ కలలో అంతోని వారిని దర్శించడం, ఆశీర్వాదాలు పొందుకోవడం, వెంటనే అంతోని వారిని గట్టిగా ఉచ్చరించడం, ఆయన నామాన్ని ఆ తల్లి వింటుంది. వెంటనే ఆ తల్లి, తండ్రి ఆ మంచం దగ్గరికి రాగానే అంతోని వారి నామస్మరణ చేస్తూ ఉన్నాడు ఆ చిన్న బిడ్డ. ఇంకేముంది, నిద్రలోనికి పైకి రాగానే, అమ్మా నాకు ఒక సన్యాసి కనిపించాడు, ఒక గురువు కనిపించాడు, నీలిరంగు వస్త్రాలు వేసుకుని వచ్చాడమ్మా. ఆ గురువు చేతిలో గులాబీ పువ్వులు ఉన్నాయమ్మా, తెలుపు ఎరుపు రంగులలో. ఆ గురువు చేతిలో అదిగో ఒక పెద్ద పుస్తకం మీద ఒక బాలుడు ఉన్నాడమ్మా అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిత్రపటాన్ని చూసి, అమ్మా నాకు కనిపించిన గురువు ఇతడే, ఇదిగో అనగానే ఆ తల్లి అంటుంది, ఆయనే బాబు పునీత అంతోని వారు. అదిగో పుస్తకం మీద బాలుడే, అద్భుత బాలయేసు. ఈ గురువుకి ఎవరు మొరపెట్టినా ఆపదలో ఆదుకుంటాడు బాబు అని చెప్తూ ఉంది ఆ తల్లి. అక్కడి నుండి ఆ బాబు చిన్న బాలుడు కాబట్టి ఏ ఫ్రాన్సిస్ గురువు నీలిరంగు వస్త్రాలు, బ్లూ ఆ వస్త్రాలు చూసినప్పుడల్లా ఈ వస్త్రాలే పునీత అంతోని వారు వేసుకుని నా దగ్గరకు వచ్చారమ్మా అని చెప్తూ ఉండేవాడు ఆ కుమారుడు. క్రీస్తు నామములు శుభములు ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ.